నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము సజ్జు బూరెలు. ఈ సజ్జు బూరెలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అవుతుందండి. అంతేకాకుండా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బలవర్ధకమైన ఆహారం. చిన్నపిల్లలు, పెద్దలు అందరు ఎవరికైనా సరే ఇది చాలా టేస్టీ అండ్ పోషకాలు ఉన్నటువంటి బలవర్ధకమైన ఆహారం అండి. ఇది ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. చాలా చాలా బాగుంటాయి. బాగా పొంగి ఎంత బాగా వచ్చాయో చూసారా. ఈ విధంగా పొంగుతూ బాగా సజ్జుబూరెలు ఏ విధంగా రావాలో ఈ రెసిపీలో చక్కగా వివరించానండి. రెసిపీ చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇక్కడ 1/2 కేజీ సజ్జలను అయితే తీసుకున్నాను. 1/2 కేజీ ప్రకారం మీకు కొలతలను అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. 1/2 కేజీ సజ్జలను తీసుకొని వాటిని నేను శుభ్రంగా కడిగేసి ఒక 6 గంటల పాటు నానబెట్టడం జరిగిందండి. ఈ నానిన తర్వాత ఈ సజ్జల్ని మనం గాలించాలి. ఇలా గాలించటం వలన ఈ సజ్జల్లో ఏదైనా ఇసుక కానీ, రాళ్ళు కానీ, ఏదైనా డస్ట్ కానీ ఏమున్నా కానీ సరే శుభ్రంగా పోయి సజ్జలు మనకి నీట్గా వస్తాయన్నమాట. ఇలా 2-3 సార్లు గాలించుకోండి. ఈ జాగ్రత్త తీసుకోవటం వల్ల మనం బూరెలు తినేటప్పుడు ఎటువంటి రాయి కానీ మన పంటి కింద పడకుండా తినేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటాయి. లేదంటే ఈ సజ్జల్లో చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉండి మనము ఈ బూరెలు తినేటప్పుడు మనకు డిస్కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని 2-3 సార్లు గాలించి చిన్న రాయి కూడా లేకుండా వీటిని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా శుభ్రం చేసుకున్నటువంటి సజ్జల్ని ఒక చిల్లుల గిన్నెలోకి వంపేసేయండి. అలా వంపటం వల్ల అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి కారిపోతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఆ గిన్నెలోనే ఉంచేసి ఒక కాటన్ వస్త్రం మీద వీటిని శుభ్రంగా ఆరబెట్టాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఆరబెట్టండి. ఆరబెట్టేసి ఒక గంట పాటు వదిలేసేయండి. చూడండి, బాగా ఆరిపోయాయి, తడి లేకుండా తయారయ్యాయి. ఈ విధంగా తయారైనటువంటి సజ్జల్ని మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక హాఫ్ మిక్సీ పట్టుకొని నేను దాన్ని జల్లించుకోవటం జరిగింది. ఫస్ట్ ఒక హాఫ్ సజ్జల్ని బాగా ఫైన్ పౌడర్గా తయారు చేశాను. మిగిలిన హాఫ్ కొంచెం బరకుంచి అందులో కలిపాను. తర్వాత ఇందులో ఒక 8 యాలక్కాయలు, ఒక పావు చిప్ప కొబ్బరిని తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకొని ఈ సజ్జపిండిలోకి కలిపి మొత్తం మిశ్రమాన్ని కలిదిప్పి ఒక కాటన్ క్లాత్ని కప్పేసి పక్కన ఉంచండి. తర్వాత 1/2 కేజీ సజ్జలకి ఒక పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఆ బెల్లాన్ని బాగా మనం నలగొట్టుకొని అందులో బెల్లం మునగకుండా మనం వాటర్ పోయాలి. అంటే ఒక 50 ml వాటర్ అయితే సరిపోతుంది. అదే మనం పొడిపిండి షాపుల్లో తెచ్చుకున్న సజ్జపిండి అయితే మీకు బెల్లం మునిగే వరకు వాటర్ని పోసుకోండి. మనం ఆల్రెడీ ఇంట్లో నానబెట్టి పొడిగొట్టుకున్నాం కాబట్టి ఒక 50 ml అంటే బెల్లం మునగకుండా వాటర్ను పోసి జస్ట్ బెల్లం కరిగే వరకు మాత్రమే ఉడికిచ్చేసేయండి. అంతే, పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సజ్జపిండిలో ఒక చిటికెడు ఉప్పును కలపండి. ఇలా ఉప్పును కలపటం వల్ల మనం బూరెలు తినేటప్పుడు ఎగటు కొట్టకుండా బాగా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ సజ్జపిండిలో మధ్యలోకి తీసుకొని స్పూన్తో మాత్రం కలిగి తిప్పాలి మనం ఈ బెల్లం వాటర్ను పోసేటప్పుడు. ఎందుకంటే కాలుతుంది కదా. కొంచెం కొంచెంగా ఈ బెల్లం వాటర్ను పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. మీకు బెల్లంలో డస్ట్ ఉంది అనిపిస్తే వడగట్టుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ లేదు, అందుకని డైరెక్ట్గా పోసేసి నేను బూరెలకి ఈ పిండిని కలుపుకోవటం జరిగిందనమాట. ఈ విధంగా పిండినంతా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండి మనకి ఒత్తుకుంటే అప్పచ్చి ఫామ్ అవుతుందా లేదా అని చూడండి. ఒకవేళ అప్పచ్చిలాగా ఫామ్ అవ్వకపోతే కాచి చల్లార్చిన వాటర్ని కొంచెం కలుపుకొని మనం అప్పచ్చి ఫామ్ అయ్యే వరకు పిండిని కలుపుకోవాలి. పిండి తడారకుండా దాని మీద ఒక గిన్నెను బొళ్ళించండి. స్టవ్ మీద బాణలు పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని తీసుకోండి. అదే ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసేసి చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ సజ్జపిండిని
ఇలా ఉండల్లాగా తీసుకొని అప్పచ్చుల్లాగా తయారు చేసేసేయండి. చూసారా, ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ మీద రౌండ్గా ఈ సజ్జ పిండి ఉండల్ని అప్పచ్చుల్లాగా తయారు చేసుకోవటం జరిగింది. తీసుకొని ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా ఒక్కసారి ఒక చిన్న సజ్జపిండి అప్పచ్చిని వేసి టెస్ట్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఆయిల్ బాగా కాగిందండి. ఆయిల్లో వేయగానే చూసారా బూరె ఎలా పొంగిపోయిద్దో. దాన్ని తీసి పక్కన పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండి అప్పచ్చులని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ బూరెలు ఈ విధంగా పొంగటానికి కారణం సజ్జల్ని తెచ్చి ఇంట్లోనే నానబెట్టి ఇంట్లోనే పిండి కొట్టుకోవటం అండి. అదే సీక్రెట్. బయట కొనుక్కొచ్చిన పిండి ఎందుకో ఇంత బాగా అయితే పొంగినట్టు నాకు అనిపించలేదు. ఎప్పుడైనా మీరు ఈ విధంగా పొంగాలి, మంచిగా టేస్టీగా బూరెలు రావాలంటే సజ్జలు తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లోనే మిక్సీలో పిండి పట్టుకొని బూరెలు చేసుకున్నారంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. చూసారా ఏ విధంగా పొంగుతున్నాయో. ఒక్కొక్కటి కాల్చుకోవచ్చు, లేదంటే 2-3 అయినా మన బాండీలు వేసుకొని కాల్చుకోవచ్చు. నాకు ఒక్కొక్కటి కాలుస్తుంటేనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అందుకే నేను ఒక్కొక్కటిగా కాల్చుకున్నాను. 2-3 కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. ఎలా ఉందండి రెసిపీ? నచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మంచి టేస్టీ హెల్దీ సజ్జబూరెల యొక్క టేస్ట్ని ఆస్వాదించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. చూసారా మన బూరె ఎలా ఉందో, బాగా పొంగి మనం వేసినటువంటి కొబ్బరి ఆ లోపల నుంచి అలా హ్యాంగ్ అవుతూ ఉంది. తింటా ఉంటే భలే కమ్మగా ఉంటుంది.